పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఖ్యాతరాజు స్వాతి దశరథంకు చెందిన నూతన ఇందిరమ గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై మంజూరు చేయడం ద్వారా కుటుంబ ఆస్తులపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున అధికారం రాగానే మంజూరు ఇచ్చాం. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో 1000 ఇండ్లు అంటే నియోజకవర్గంలో 1200 ఇండ్లు పూర్తయినాయి శాంపేట మండలంతో కలుపుకొని. అంటే ఈ స్టేజిలో ఈరోజు మనం అన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఇంకా 2300 ఇండ్లు ఇది వివిధ దేశాల్లో స్లాబ్లు వేసి అదేవిధంగా లింటిల్ లెవెల్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన 1 నెల 2 నెలల్లో పూర్తి చేయవలసిందిగా నేను హౌసింగ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. పేద వర్గాలు ఎవరైతే కట్టుకోలేని పరిస్థితి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మహిళా సంఘాల ద్వారా రుణం తీసుకొని ఆ రుణము మళ్ళీ ఏదైతే లాస్ట్ బిల్లు వరకు జమ చేసే విధంగా వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అట్టడుగున అణగారినటువంటి బడుగు బలహీన వర్గాలు ఇంకా ఈ నియోజకవర్గంలో మరి 10,000 మంది పూరి గుడిసెల వాళ్ళు ఉన్నారు. ఆ పూరి గుడిసెలు ఎవరైతే లీస్టులన్నీ కూడా సేకరించాము, ఆ 10,000 మందికి కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తప్పకుండా కట్టిస్తాం. ఇప్పుడు ఈ యొక్క జూన్ 2 రేపు అవతరణ దినోత్సవం సందర్భంగా 2,000 ఇండ్లను 2.5 లక్షల ఇండ్లని రాష్ట్రంలో మరి రేపు విడుదల చేయబోతున్నాం. ఏదైతే ఆ పూరి గుడిసెల లిస్ట్ ఉందో ఆ లిస్టులకు వెళ్ళి తీసుకొని ఈ నియోజకవర్గంలో 1,500 ఇండ్లు మరి అందులోకి వెళ్ళి ఇస్తాం. ఒక 500 ఇండ్లు బేస్మెంట్లు కట్టుకొని అదేవిధంగా లింటెల్ లెవెల్ ఉండి మరి మొండి గోడలతో ఇన్కంప్లీట్ షేపులో ఉండి పేద వర్గాలకు ఆ వాటిని ఈ 500 ఇండ్లను కూడా తీసుకుంటాం. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 1,800 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో 10 సంవత్సరాల్లో ఇచ్చారు. మనం ఒకటే సంవత్సరంలో 3,500 ఇచ్చాం. ఇప్పుడు ఈరోజు 1,200 ఇండ్లను ప్రారంభిస్తున్నాం గృహప్రవేశాలు. అదేవిధంగా మళ్ళీ 2,000 ఇండ్లు ఇస్తున్నాం. అంటే 5,500 ఇండ్లు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి పూర్తి చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన 1,800 ఇండ్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చా. అవి కూడా మొండి గోడలు, కొన్ని స్లాబులు వేసి కుక్కలు పందులు అంటున్నాయి. వాటికి కూడా ఇంకో 400 కోట్లు కావాలని అడిగాం. ఆ 400 కోట్లు కూడా ఇస్తా అని సుముఖంగా చెప్పారు. వాటి అన్నిటి కూడా 2 BHK చల్లగరిగే జూకళ్ళు, అదేవిధంగా ఈ మండలంలో ములకలపల్లి, తర్వాత వేములపల్లి, ఇంకా అన్ని గ్రామాలలో ఏదైతే 1,870 ఇండ్లను కూడా అవి కూడా పూర్తి చేసి మరి పేద వర్గాలకు అవి కూడా పూర్తి చేసి ఇస్తాం. అంటే ఇవి 1,870, ఈ 3,500 అంటే సుమారుగా 7,500 ఇండ్లను పూర్తి చేస్తాం. ఇంకా పూరి గుడిసెలు ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉన్నదో మ్యాక్సిమంగా పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకుందాం.